ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే, సొమ్మసిల్లిన వారికి బలము ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలము ఇచ్చువాడు ఆయన. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయాల్లో ప్రార్థన చేయాలన్నా కూడా బలము ఉండదు, సంఘానికి కూడా రావాలని అనిపించదు. జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు ఏం చేస్తాయంటే మనల్ని బలహీనలు చేస్తాయి, సొమ్మసిల్లిన వారుగా చేస్తాయి, అలసట వచ్చేవారుగా చేస్తాయి. కానీ దేవుడు బలవంతులు కాదు. దేవుడు సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు, అలసట పొందిన వారికి ఆయన ప్రభువై ఉన్నవాడిగా ఉన్నాడు. దేవుడు మన యొక్క అలసటను ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఈరోజు ఏ కన్నీళ్ళ మధ్యన ఉన్నావో, ఏ వేదన మధ్యన ఉన్నావో, ఏ ఒంటరి అనుభవాల మధ్యన ఉన్నావో, ఏ తృణీకరించబడిన అనుభవాల మధ్యన ఉన్నావో నాకు తెలియదు. ఏ అసూయ పరుల మధ్య నీ జీవనం నువ్వు గడుపుతూ ఉన్నవాడుగా ఉన్నావో, మనుషుల యొక్క స్వభావాలు చూచి ఇక భరించలేక అలసటతో సొమ్మసిల్లిన అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో. దేవుడి రోజు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. సొమ్మసిల్లిన వారిని ఆయన చూచువాడై ఉన్నాడు. ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నవాడుగా ఉన్నాడు. ప్రతి కన్నీటిని తన పుస్తకంలో రాస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఏ కన్నీరైతే, ఏ విషయమైతే నువ్వు కార్చావో, ఒకరోజు వాటికి జవాబిస్తానంటున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తానంటున్నాడు. ఈ రాత్రివేళ నీవు కన్నీటితో మంచంలోకి, నిద్రలోకి వెళ్ళిన ఉదయం సాయం వచ్చేపాటికి మరలా ఆనందంతో నేను నింపుతానని దేవుడు నీతో, నాతో, అందరితో కూడా సెలవునిది ఇచ్చుచున్నవాడుగా ఉన్నాడు. కీర్తనలో 34వ అధ్యాయం 18వ వచనంలో ఈ యొక్క అనుభవానికి తగ్గట్టుగా దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసీనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించు. విరిగిన హృదయము గలవారు. ఈరోజు ఏ కుటుంబంలో, ఏ యొక్క కఠినమైన మనుషుల మధ్య ఇక వీరు మారరు, ఎంత త్యాగం చేస్తూ ఉన్నా కూడా మనుషులను అర్థం చేసుకోకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, మనస్సు అనేది విరిగిపోతుంది. ఇంకా ఎవరి కోసం నేను కష్టపడాలి, ఎవరి కోసం నేను శ్రమ పడాలని. కానీ దేవుడు అంటున్న మాట, విరిగిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు, రక్షించువాడు అంటున్నాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల మధ్య బలహీనుడిగా ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఒంటరి అనుభవంలో ఉన్నవాడుగా ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఓడిపోతున్నట్టుగా కనిపిస్తున్నవాడుగా ఉన్నావో, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఆయన విరిగిన వారికి సమీపంగా ఉండేవాడు. ఆయన నీకు నాకు దూరంగా ఉండేవాడు మాత్రమో కాదు. బైబిల్ గ్రంథములో ఒక సహోదరి కనబడుచున్నది. ఆమె కుటుంబంలో వెలివేయబడిన అనుభవం కనబడుతుంది. ఆమె పక్షంగా ఒక్కరూ కూడా ఇది అన్యాయమని మాట్లాడడం లేదు. అయినా సరే హృదయ భారముతో, గుండె వేదనతో, ఎంతో దుఃఖముతో ఆమె ఆ ఇంటిని విడుచుకుంటూ వెళ్ళింది. ఒక సమయానికి వచ్చేపాటికి ఆ రోజు ఆమె జీవితంలో ఉన్న ఆ కొంచెం నీళ్ళు కూడా అయిపోయాయి. బిడ్డ మంచినీళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అరణ్యపు అనుభవంలో హగరు కనబడుచున్నది. చుట్టూ ఎవరూ లేరు. ఇక్కడ ఆమె ఏడ్చినా కూడా ఎవరు గుర్తించేవారు లేరు. ఆమె కన్నీటిని చూచేవారు లేరు. ఆమె బాధను అర్థం చేసుకునేవారు లేరు. తన జీవితంలో జరిగిన అన్యాయం ఇది అని ఎవరితో చెప్పుకోలేని ఇబ్బందికరమైన అనుభవాల మధ్య బిడ్డ ఒక పక్క మంచినీళ్ళ చేత అలమటిస్తూ ఉన్న అంతకంటే వేదన భరితమైన గుండెల్లో బాధ ఈ యొక్క హగరు యొక్క జీవితంలో కనపడుతుంది.
బిడ్డ దప్పిక చేతనే బాధపడుచున్నాడేం కానీ అంతకంటే తీవ్రమైన మనోవేద ఆ యొక్క హృదయాన్ని ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టిన క్షణం నుంచి తొలుచుకుంటూ ఇక ఆపుకోలేక అరణ్యములో ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తుంది. అరణ్యములో విరిగిన హృదయం కలిగింది ఉంది, సొమ్మసిల్లిపోయిన అనుభవంలో ఉంది, ఓడిపోయినట్టుగానే కనబడుతుంది, తృణీకరించబడినట్లుగానే కనబడుతూ ఉంది, అలసిపోయినట్లుగానే కనబడుతూ ఉంది. కానీ దేవుడు ఆమె యొద్దకు దూతను పంపించిన వాడుగా ఉన్నాడు. ఆ సహోదరి హగరు అంటున్న మాట, అయ్యా చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అంటుంది. హల్లెలూయా. ఈరోజు నీ అరణ్యపు అనుభవంలో దేవుడు నిన్ను చూచునుగాక, నిన్ను దర్శించునుగాక, నీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. హల్లెలూయా. ఆయన బలవంతుల దగ్గరికి వెళ్ళలేదు, ఆరోగ్యవంతుల దగ్గరికి వెళ్ళలేదు, నీతిమంతులను వెతికి రక్షించడానికి రాలేదు. నశించిపోతున్న వారిని, సొమ్మసిలిన వారిని, శక్తిహీనులను, గుండె చెదిరిన వారిని, పడిపోయిన వారిని ఆయన నిలబెట్టడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఉన్నది అరణ్యమైన ఈ ఇంట్లో ఉన్నావు, కానీ నిన్ను పట్టించుకున్నవారు లేకపోయినా కూడా ఆయన నిన్ను చూచుచున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి తన దూతను పంపాడు. ఈ హగరు అంటున్న మాట, అయ్యా నీవు నన్ను చూచుచున్నవాడివి. కుటుంబంలో చాలామంది కంటికి కనిపించుకోకుండా ఇంట్లో వారికి తెలియని భారం అనేది మోసేవారుగా ఉన్నారు. నీ భారము నీ ఇంట్లో వారికి నీకు అర్థం కాకపోవచ్చు, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావని. కానీ నీ భారాన్ని అర్థం చేసుకోక సరిగ్గా ఇంకా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. అయితే దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీ జనాంగం మీద మోషేని నాయకుడిగా పెట్టిన వాడుగా ఉన్నాడు. అలా నాయకుడిగా పెట్టిన తర్వాత ఆ జనాంగం మధ్య ఏమొచ్చిందంటే గొడవలు వచ్చాయి, వివాదాలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. వివాదాల నిమిత్తం ఈయన సమస్య పరిష్కరించడానికి ప్రతిరోజు కూడా ఆ యొక్క సమస్యలోనే ఆ యొక్క మోషే నిలిచిపోయిన వాడుగా ఉన్నాడు. ఈ వివాదాలే కానీ, గొడవలే కానీ, మనస్పర్ధలే కానీ ఈ యొక్క మోషేకి ఏం చేసిందంటే చాలా అలసటగా అనిపించేసింది. ఇక నా వల్ల కాదు, నేను వీళ్ళ వివాదాలను తీర్చలేను, నేను వీరి గొడవలను, వీరి యొక్క అల్లర్లను నేను అణచివేయలేను అని మోషే చాలా బాధపడిపోతున్న వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో మోషే మామగారైన ఇతరు అంటున్నాడు, ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏమిటయ్యా ఇంత మాట అన్నాడు మాంగారు అని మీరు అనుకోవచ్చు. ఆయన పెద్దవాడయుండి కూడా చక్కటి మాటే మాట్లాడుతున్నాడు. భారమంతా నువ్వు మోయడం కాదు, భారాన్ని పంచుకో. దేవుడు ఎప్పుడు కూడా భారం ఒక్కరిని మోయమని చెప్పడం లేదు, భారాన్ని పంచుకోమంటున్న వాడుగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారం నా మీద వేయమంటున్నాడు. మోపము, నీ భారము నా మీద మోపమంటున్న వాడుకు. అంటే మనం భారాలను పంచుకునేవారుగా ఉండాలంటున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు భారాన్ని పంచుకోవడం అంటే బలహీనం అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే భారాన్ని పంచుకోవడం అంటే జ్ఞానం అంటున్నాడు. భారాన్ని పంచుకోవడం అంటే ఏమంటున్నాడు? జ్ఞానం అంటున్నాడు. నువ్వు అక్కడవే భారాన్ని మోయడం కాదు, ఆ భారాన్ని నువ్వు పంచుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మోషే, ఆ ఇత్రో కూడా మోషేతో ఇదే అంటున్నాడు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 18వ వచనము, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము అని నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు, కాబట్టి నువ్వు ఒక మాట వినుము. ఏమంటున్నాడు? అన్ని పనులు నువ్వే చేయొద్దు. ఏ పనైనా, ఏ భారమైనా ఒంటరిగా నీవు మోయవద్దు. దేవుడు మనల్ని బలవంతులుగా కాదు, సమూహాలుగా పనిచేయడానికి పిలిచిన వాడుగా ఉన్నాడు. మోషే మామగారైన ఇత్రో గారు చెప్పేది ఇదే, ఏ భారమైనా, ఏ బాధ్యత అయినా ఒంటరిగా నువ్వు మోయడం కాదు, భారాన్ని పంచుకో. నువ్వు అక్కడవే భారాన్ని మోయడం కాదు అని అంటున్నాడు. ఇంకా ఏం సలహా ఇచ్చాడు చూడండి బైబిల్.
21వ వచనంలో, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్య ఆసక్తి కలిగి. ఇప్పుడు చూడండి, ఎవరిని ఎన్నుకోమంటున్నాడు బాధ్యతలు ఎవరికి అప్పచెప్పమంటున్నాడు అంటే, ఇక్కడ సత్యవంతులను, లాభాపేక్ష లేని వారిని, స్వార్థం లేని వారిని, నాయకత్వానికి అవసరమైన అర్హత కలిగిన వారిని నువ్వు ఎన్నుకో. ఎవరిని పడితే వారిని ఎన్నుకోవడం కాదు. బాధ్యతలు పంచేటప్పుడు అర్హత కలిగిన వారిని, స్వార్థము లేని వారిని, నిజాయితీతో పనిచేసే, ప్రతిభ కన్నా నిజాయితీతో పనిచేసే వారిని నువ్వు ఎన్నుకో అంటున్నవాడుగా ఉన్నాడు. భారాన్ని పంచుకునే విషయంలో ఎవరిని పడితే వారిని పంచుకోమంటున్నాడా? ఎవరిని ఎన్నుకోమంటున్నాడు? ప్రతిభ, సామర్థ్యం కలిగిన వారు, అర్హులైన వారిని ఏమంటున్నాడు? అర్హులైన వారిని నీవు ఏర్పాటు చేసుకో అంటున్నవాడుగా ఉన్నాడు. ఇంకొంచెము మనం చూసుకున్న 21వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో, అందరికీ నీవే తీర్పు తీర్చాలంటే అసలు నిద్రపోయేది ఎప్పుడు? అసలు నువ్వు దేవుని పని చేసేది ఎప్పుడు? అసలు నువ్వు నాయకత్వాన్ని జనంగా నడిపించేది ఎప్పుడు? నీ పనులు నువ్వెప్పుడు చూసుకోగలుగుతావు? ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు, ఒక ఊళ్ళో పెద్ద మనిషి. ఆయన వాష్రూమ్లోకి వెళ్ళిన డోర్ దగ్గర నిలబడి సమస్యలు చెప్పుకునేవాళ్ళు మా చిన్నతనంలో. ఆయన ఒక పక్క అద్దం ఎదురు పెట్టుకుని గడ్డం గిక్కుంటా ఉండేవాడు, అయినా సమస్యలు చెప్తూనే ఉండేవాళ్ళు. ఆయన లోనాకి ఆయిల్ పోసుకుంటా ఉండేవాడు, అయినా సమస్యలు చెప్తుంటేనే ఉండేవాళ్ళు. అంటే అన్ని సమస్యలు ఆయన మోస్తూ ఉండేవాడుగా ఉన్నాడు. నేను చెబుతున్న మాట ఏమిటంటే, మోషే యొక్క మామగారు ఏమంటున్నాడు తెలుసా? 1000 మందికి ఒకనిగా, 1000 మంది మీద ఒక అధికారిని పెట్టు. తర్వాత 100 మంది మీద ఒక అధికారిని పెట్టు. తర్వాత 50 మంది మీద ఒక అధికారి పెట్టు. 10 మంది మీద. చిన్న సమస్యలు దాన్ని పరిష్కరించడానికి చిన్న నాయకత్వం కావాలి. పెద్ద సమస్యలు వచ్చాయనుకో, 10 మంది మీద ఉన్నవాడు 50 మంది మీదకి రావాలి, 50 మంది అధికారి దగ్గర ఉన్నది రావాలి. 50 మంది అధికారం కలిగిన వాడు 100 మంది అధికారం కలిగిన వాడి దగ్గరికి రావాలి. 100 మంది అధికారం కలిగిన వాడు సమస్య పరిష్కారం కాకపోతే 1000 మంది మీద అధికారం కలిగిన వాడి దగ్గరికి రావాలి. ఎక్కడ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు నీ వద్దకు వచ్చినప్పుడు సమస్య నువ్వు పరిష్కారం చేయి. ఎట్లా నువ్వు బాధ్యతలను పంచు. దేవుడు మనల్ని ఒక్కడే భారం మోసేవాడుగా కాదు, బలవంతులుగా కాదు, బాధ్యతలు పంచుకునేవారుగా మనం కలగజేశారు. కాబట్టి సంఘ నిర్మాణంలో కూడా నేను చెప్తున్నాను, ఇది సంఘ క్షేమాభివృద్ధి కూడిక. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో కూడా మనము బాధ్యతలు పంచుకోవాలి. అన్నీ కూడా దైవ సేవకుడే ఆ బాధ్యతలు మోయాలంటే సాధ్యపడదు. అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే సంఘం యొక్క బాధ్యతలు మనము మోసుకునేవారుగా ఉండాలి. ఇందాకట ఒక సహోదరి చెబుతుంది, మేము కొంతమందిగా అనుకున్నాం అన్నయ్య, ఏది ఏమైనా సరే, ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా సరే మేము ఈ భారాన్ని మోయాలి అనుకుంటున్నాము అని సహోదరి చెప్పింది. ఈ విషయం ఇప్పటి వరకైతే నాకు తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్లా అన్నీ మా దగ్గరికి తీసుకురాకోకుండా భారాన్ని వారు ఏం చేస్తున్నారు తెలుసా? మోస్తూ ఉన్నవారుగా కనపడుతున్నారు. 18వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి నీవు నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెప్పిదును, దేవుడు నీకు తోడైందును. ప్రజల పక్షంగా నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. ఇదిగో, నీవు దేవుని ఎదుట నిలబడు. నీ పని ఏమిటి? నీవు దేవుని ఎదుట నిలబడు. అట్లాగే మిగతా వారు ప్రజలతో నిలబడతారు. 1000 మంది మేపెట్టిన నాయకుడు, 100 మంది మేపెట్టిన నాయకుడు, 50 మంది మేపెట్టిన నాయకుడు, 10 మంది మేపెట్టిన నాయకులు ఉన్నారు. నువ్వు దేవుని దగ్గర నిలబడు, మిగతా వారు ఏం చేస్తారు? ప్రజల కొరకు నిలబడతారు అంటున్నాడు. మోషే పని ఏమిటంటే ప్రార్థన. మోషే పని ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. కానీ ఇతరుల పని ఏమిటి? ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే పని.
ఈరోజు కుటుంబంలో కూడా ఇదే బాధ్యతలు పంచుకోవాలి. సంఘ నిర్మాణంలో బాధ్యతలు ఎట్లయితే సంఘం పంచుకుంటుందో, కుటుంబ నిర్మాణంలో కూడా భర్త బాధ్యతలు భర్త పంచుకోవాలి, భార్య బాధ్యతలు భార్య పంచుకోవాలి, బిడ్డల బాధ్యతలు బిడ్డలు పంచుకునేవారుగా ఉండాలి. అట్లా అయితేనే ఆ యొక్క కుటుంబం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో ఆ యొక్క పొద్దున్న పూట క్యారేజీ కట్టుకొని కళాశాలకే కానీ స్కూళ్ళకే కానీ వెళ్ళేవారు ఎక్కువ మంది కనబడుచున్నారు. ఒక కుటుంబాన్ని నేను చూశాను. ఆ కుటుంబంలో నేను చూసినప్పుడు తండ్రే పొయ్యి మంటకాడికి వెళ్ళేసి పొలం ఎగదోసి నీళ్లు కాస్తున్నాడు. తండ్రే ఆ యొక్క నీళ్లు బకెట్లో తొలిపి వాష్రూమ్లో పెట్టొస్తున్నవాడుగా ఉన్నాడు. తండ్రి తుండేస్తున్నవాడుగా ఉన్నాడు బిడ్డలకి. ఇంకా అంతటితో ఆగిపోయిందా? ఇప్పుడు తల్లి పని ఏమిటంటే వంట వండే పని, తండ్రి పని ఏమిటంటే క్యారేజీలు కడతాం, పిల్లలకి మంచినీళ్ళు పోతాం, ఆ యొక్క నీళ్లు కాగబెడతాం, అట్లాగే మ్యాప్కిన్లు పెడతాం. ఇవన్నీ తండ్రి పని. ఇంతటితో అయిపోలేదు. బిడ్డల పని ఏమిటంటే చక్కగా పౌడర్ రాసుకొని టిఫిన్ వీళ్ళ నాన్న ఒళ్ళో పెట్టుకుని తినిపిస్తే చక్కగా తిని బిడ్డలు స్కూల్కి వెళ్ళడం. వీళ్ళు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, ఇంటర్మీడియట్ చదివే చిన్న పాపాయిలు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? ఇంటర్మీడియట్ చదివే చిన్న పసిగుడ్లు వీళ్ళు. ఆయన కొన్ని రోజులు అయిన తర్వాత బిడ్డలు డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఇదే బాపతి, అయ్యా సంబంధం చూడాలి పిల్లలకి. ఏం చూడాలి? పిల్లలకి ఏం చూడాలండి? సరే ఏమైనా వంటకం వచ్చా? వంటకమో వచ్చా అంటే మేము వండుతాం అయ్యా, అల్లుడికి కూడా మీరు వండి పెడతారా? ఇప్పుడు నేను చెప్తున్న మాట, మనము బిడ్డలకి ఏమి నేర్పించాలి? బాధ్యతలు అనేవి నేర్పించాలి. ఇంకొక ఇల్లు ఉంది. ఆ తల్లి వంట మాత్రమే వండుతుంది. బిడ్డలే ఆ యొక్క క్యారేజీ బాక్సులు, ఎవరి క్యారేజీ బాక్స్ వారు తెచ్చుకోవాలి. బిడ్డలే ఎవరన్నా వారు పళ్ళెంలో ఆరబోసుకోవాలి. బిడ్డలే మంచినీళ్ళు పోసుకోవాలి. బిడ్డలే సాక్సులు వేసుకోవాలి. తల్లి జడ మాత్రమే వేస్తుంది, మిగతా పనంతా వారే చూసుకోవాలి. తండ్రి ఈ బిడ్డలను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ కళాశాలకే కానీ స్కూల్ వరకు కానీ దింపే బాధ్యత తండ్రి, మిగతా బాధ్యత పిల్లలది, కొంత బాధ్యతలు తల్లిది. అట్లా ఇంట్లో అన్ని బాధ్యతలు వారు పంచుకుంటున్న వారుగా కనపడుతున్నారు. కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎట్లాంటి వారు అంటే తిన్న ఆ యొక్క క్యారేజీ కూడా కడుక్కోకోకుండా అట్లాగే కుళ్ళు కంపు పుట్టినా కూడా బుట్టలో మోసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లి ఇది గమనించింది. నీ క్యారేజీ నువ్వే కడుక్కో అని తల్లి నేర్పించింది. ఎందుకంటే ఆ క్యారేజీ తిన్న తర్వాత కడగపోవటం వల్ల ఎండిపోయి చాలాసేపు సమయం పడుతుంది. బిడ్డకు అర్థమైంది, ఇదిగో ఎండిపోతే చాలా సమయం పడుతుంది, తిన్న వెంటనే 4 నీళ్లు తొలిపించి శుభ్రంగా కడగపోయినా అట్లా చేస్తే కొంతవరకు మన పని తేలిక భారం అవుతుందని ఆ బిడ్డలు నేర్చుకున్న వారుగా ఉన్నారు. ఇక్కడ సొమ్మసిల్లిన వారి గురించి నేను మాట్లాడుచూ ఉన్నాను. మోషే పని బాధ్యతలు బట్టి ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయిన వాడుగా ఉన్నాడు. అలా సొమ్మసిల్లిపోయినప్పుడు మోషే ఏం చేశాడు? మామగారైన ఇత్రో గారు చెప్పిన మాట ప్రకారము బాధ్యతలు అనేవి పంచుకున్నవాడిగా ఉన్నాడు. అలా పంచుకోవడం వల్ల అతను ఏమయ్యాడంటే అతడు దేవుని సన్నిధానంలో నిలబడ్డాడు. అతడు ప్రార్థన చేస్తున్నవాడిగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు మోషే యుద్ధం చేస్తున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా? కొండ మీద చెప్పండి. ప్రార్థన అనేది చేస్తున్నవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మన సంఘం గురించి నేను చెప్పడం గొప్ప విషయం కాదు. సంఘములో ఏదైనా కార్యక్రమం వచ్చింది అంటే, సంఘములో ఏదైనా ఒక పెద్దగా భోజనాలతో కార్యక్రమం వచ్చిందంటే ఆ రోజు మేము కేవలము ప్రసంగం చేయడానికే వస్తాం. పాటలు పాడి ప్రసంగం చేసి మళ్ళీ అసలు ఏం జరిగిందన్నది కూడా లేకోకుండా మరలా వచ్చిన దారినే వెళ్ళిపోతారు. అసలు ఏం జరిగిందనేది 2-3 రోజుల తర్వాత కానీ తెలుస్తుంది. ఎందుకంటే సంఘం ఆ విధంగా బాధ్యతలు పంచుకున్నది కాబట్టి మేము ప్రార్థన చేసే పనిలో ఉండగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సంఘం ఆ విధంగా బాధ్యతాయుతంగా ఇది మా పని, బోధించే పని మీ పని, చేర్చే పని, కూర్చే పని
మా పని అని సంఘం ఏం చేసిందంటే బాధ్యతలు పంచుకున్నది. ఈరోజు మన జీవితంలో కూడా సంఘపరంగా బాధ్యతలు పంచుకుంటున్నాం, మంచిదే. కానీ కుటుంబ పరంగా కూడా మనం ఈ బాధ్యతలు పంచుకునేవారుగా దేవుడు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. ఈ సలహా ఇత్రో ఇచ్చిన యొక్క సలహా ఏం చేస్తుందంటే మోషేని శక్తిహీనుడిగా సొమ్మశిల్లుగా ఉన్న మోషేని బలపరిచిన అనుభవం అనేది కనబడుచున్నది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే అలసిపోయిన వారిని సొమ్మసిల్లిన వారికి దేవుడు శక్తినిచ్చేవాడు అంటున్నవాడుగా ఉన్నాడు. అగరు సొమ్మసిల్లిపోయింది, మోషే సొమ్మసిల్లిపోయిన వాడుగా ఉన్నాడు, దావీదు అరణ్యంలో సొమ్మసిల్లిపోయిన వాడుగా ఉన్నాడు, హన్నా కూడా బిడ్డల లేక సొమ్మసిల్లిపోయిన అనుభవం అనేది కనబడుతుంది. పేతురు కూడా నేను క్రీస్తును ఎరగనని ముమ్మారు అబద్ధమాట వలన హృదయంలో విరిగిపోయి సొమ్మసిలిన వాడుగా ఉన్నాడు. కానీ వీళ్ళందరినీ దేవుడు చూచి ఆ సొమ్మసిలిన వారికి దేవుడు ఏమిచ్చాడంటే శక్తిని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన చూచి చూడనట్టు ఉండేవాడు కాదు, అందరినీ ఆయన చూచుచున్నవాడు. ఒక సహోదరి మందిరానికి వచ్చేది, ఆమె అందరికంటే ఆఖరిలో కూర్చునేది. ఆమె ఒక ప్రార్థన చేసేది కాదు, ఒక పాట పాడేది కాదు. కానీ మౌనంగా ఆమె ఏం చేసేదంటే వెనకమాల కూర్చునేది. దైవ సేవకుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నా లేకపోతే హల్లెలూయా అన్నా కూడా ఆమె పెద్దగా స్పందించేది కాదు. ఎందుకో కానీ ఆమె హృదయంలో ఒక వేదన ఉన్నది. ఏమిటా వేదన? కుటుంబంలో తండ్రి ఆ యొక్క మద్యపానానికి బానిస అయిపోయిన వాడుగా ఉన్నాడు, తల్లికి అనారోగ్యం అనేది కనబడుతుంది, ఇంటిలో ఆర్థికపరమైన ఇబ్బందులు కనబడుతున్నాయి, ఆమె చదువు మధ్యలో ఆపివేసేసింది, భారమంతా కూడా ఎక్కువగా కనబడుచుంది. ఆమెకైతే ప్రార్థన చేయాలి అనిపించడం లేదు, దేవుని నామంలో పాట పాడాలని అనిపించడం లేదు. కానీ ఆమె మందిరానికి మాత్రం రావాలనిపిస్తూ ఉంది. ప్రార్థన చేయాలనిపించడం లేదు, పాట పాడాలనిపించటం లేదు, అందరితో పాటు సంతోషించాలనిపించడం లేదు. కానీ మందిరం మాత్రం మానడం లేదు, మందిరానికి మాత్రం రావాలి అన్న మనసులో బలంగా ఉంది. అందరూ అనుకుంటున్నారు ఈమెను గురించి, ఆమె ఎవరు మాట్లాడపోయేసరికి చెడుగా మాట్లాడుకుంటున్నారు. నేను చెప్తున్న మాట ఏమిటంటే మనం మౌనంగా ఉంటే మన గురించి చెడు మాటలు ఎక్కువగా ప్రచారం అవుతూ ఉంటాయి. మనం మాట్లాడుతూ ఉంటేనే మన గురించి మాట్లాడవలసిన చెడు మాటలు ఆగిపోతాయి. మంచి మాటలు మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా చెడు మాటలు మాత్రం ఖచ్చితంగా ఆగిపోతూ ఉంటాయి. ఈమె మౌనంగా ఉండడం బట్టి ఈమెకి ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు, స్తుతించడం రాదు, మోగముద్దులాగా మందిరంలో మాత్రం కూర్చుంటుంది అని సంఘం అంతా అనుకుంటూ ఉంది. మనుషులు ఎన్ని రకాలుగా అంటూ ఉన్నా కూడా ఆమె మనసులో మాత్రం ఉన్న వేదన బట్టి బాధను బట్టి అట్లాగే మందిరంలో ఉంది. ఒకరోజు దైవ సేవకుడు అదంతా గమనించి ఆమె పక్కకు వచ్చి కూర్చున్న వాడుగా ఉన్నాడు. బాగున్నావా తల్లి అని ఆ సహోదరిని పలకరించిన వాడుగా ఉన్నాడు. కాసేపటి మౌనం తర్వాత ఆమె ఎంతో దుఃఖముతో తన దుఃఖాన్ని వెలబుచ్చింది. అయ్యా, ఇది నా పరిస్థితి, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటా, దేవుడు నా ప్రార్థన ఆలకించడు అనుకుంటా అని ఆ సహోదరి మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు చెబుతున్న మాట ఏమిటంటే, అమ్మా, నీకు ప్రార్థన చేయాలి అని అనిపించడం లేదు, నీకు పాటలు పాడాలి అని అనిపించడం లేదు, కానీ మందిరానికి రావాలి అన్న మనసును చూసావా, ఇదేనమ్మా గొప్ప విశ్వాసం అని దైవ సేవకుడు మాట్లాడిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తాడు? దేవుడు మన యొక్క ప్రార్థన ఎంత గొప్పగా ప్రార్థన చేసావన్నది కాదు ఇక్కడ సమస్య, ఎంత చక్కగా పాటలు పాడావన్నది కాదు సమస్య, ఎంత గొప్పగా దేవుని యొక్క మందిరంలో స్పందించావు అన్నది కాదు సమస్య. దేవుడు ఏమంటున్నాడంటే ఎంత విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూస్తున్నావు అన్నదే ఆయన ప్రశ్న. ఈ దైవ సేవకుడు కూడా చెప్పింది, నీకు పాట పాడాలని అనిపించకపోయినా, ప్రార్థన చేయాలని అనిపించకపోయినా, మందిరానికి రావాలని ఆశను చూసావా, ఈ ఆశేనమ్మా గొప్ప విశ్వాసము, ఈ విశ్వాసం నీ కుటుంబంలో కార్యం చేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చూస్తాడా, విశ్వాసం చూస్తాడా? చెప్పండి. విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే క్రియలేని విశ్వాసము మొత్తము. శిష్యులను కూడా ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, మరలా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండ లేచి ఎక్కడ పడమంటే పడుతుంది? సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే మన జీవితంలో కూడా దేవుడు ఉన్నాడని, ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని నమ్మి ప్రార్థన చేస్తే నమ్ముట
వలన నువ్వేమవుతావు అంటే, అమ్మ నీ నమ్మిక చొప్పున నీవు స్వస్థ పొందావు అని దేవుడు అంటున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నా. అంటే ఇక్కడ విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుచున్నవాడుగా ఉన్నా. నువ్వు వెనక బెంచీలో కూర్చోవచ్చు, నేను ఎవరో పట్టించుకోవచ్చు, నీ బాధ ఎవరికి అర్థం కాకపోవచ్చు, నీ గురించి జనులైన వారు చెడుగా మాట్లాడుకుంటూ ఉండవచ్చు, కానీ మందిరములో నిన్ను చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ బాధ ఎరిగినవాడు, నీ దుఃఖాన్ని ఎరిగినవాడు. నీ సమస్త బాధల నుంచి దేవుడు నీకు విడుదల కలగజేయునుగాక. నీ విశ్వాసం చొప్పున దేవుని జీవితంలో కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. ఈరోజు మందిరంలో నువ్వు ఉన్నావు, కానీ మనసులో తెలియని వేదన, అది నీకు మాత్రమే తెలుసు. కానీ మనుషులు ఆ బాధను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు నీ బాధను దృష్టించునుగాక. నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా లెగుస్తాడన్నట్లుగా నువ్వు ఏ విషయంలో పడిపోయావో దేవుడిని మరింత బలముగా నిలబెట్టునుగాక. మొదటిగా ఇక్కడ దేవుడు మన బాధలను చూస్తున్నవాడుగా కనబడుచున్నాడు. రెండవదిగా మన నిజమైన బలం గురించి మాట్లాడుతున్నా. సొమ్మసిల్లిన వారికి శక్తినిచ్చేవాడు ఆయనే, బలపరచువాడు ఆయన అంటున్నా. మరి మన నిజమైన బలం ఏమిటంటే, మనలో చాలామంది అనుకుంటారు మన యొక్క అనుభవము మన బలం అనుకుంటా, మనకున్న సంబంధాలు మన బలగమో మన బలం అనుకుంటారు, మన డబ్బు మన బలం అనుకుంటా. నేను చెప్తున్న మాట, నీ అనుభవమే కానీ, నీ డబ్బులే కానీ, నీ బంధుత్వం, నీ రక్త సంబంధం, నీ బలగమే కానీ ఒక స్థాయి వరకు ఉంటుంది. కానీ ఒక స్థాయి తర్వాత డబ్బు పనిచేయదు, బలగం పనిచేయదు, బంధుత్వం పనిచేయదు. ఒక స్థాయి తర్వాత అప్పుడు ఏం పనిచేస్తుంది తెలుసా? నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినది. మనోవిచారము కూడదు, నీకు మహిమ తలంపులు కావాలి. ఈ మనోవిచారము నీ బలము, నీ డబ్బు తీసివేయలేదు, నీ బలగము తీసివేయలేదు, నీ అనుభవం తీసివేయలేదు. అది నీ బలానికి మించినది. దేవుని బలము నీ విషయంలో కార్యం చేస్తేనే నువ్వు ఆ మనోవిచారం నుంచి బయట అనేది పడలేవు. మరలా చెప్తున్నాను, మన బలము ఎవరిదండి? దేవుంది. మనం ఆ దేవుని బలం మీద ఆధారపడాలి. కీర్తనలు 62వ అధ్యాయము 11వ వచనము ఇక్కడ మనుషుల బలం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మనుషుల బలం అనేది పరిమితమైనది. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తున్నాడు, 2 మార్లు ఆ మాట నాకు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. బలము తనది. అందుకే ఆ దైవ సేవకుడు, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా. అంటే దేవుడు ఒక్క మారు మాట్లాడితే ఈ సేవకుడికి ఎన్ని మార్లు వినపడిందట చెప్పండి? 2 మార్లు. బలము నాది అని దేవుడు అంటున్నాడు. కానీ మనము డబ్బులో ఉందనుకుంటున్న బలం, బలగంలో ఉందనుకుంటున్న బలం, అనుభవంలో ఉందని మనం అనుకుంటున్నాం. అందుకే మనకు అర్థం కావాలనే దావీదు అంటున్నాడు, ఈ మాట నాకు 2 సార్లు వినపడింది. అర్థమవుతుందండి? ఈ మాట ఎన్నిసార్లు వినపడింది నాకు? దేవుడు ఎన్నిసార్లు అన్నాడు? ఒక్క మారు బలము నాదని అన్నాడు, కానీ దావీదుకు 2 సార్లు వినపడిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం ఉంచిన వాడికి దేవుని యొక్క స్వరం ఆ విధంగా వినపడుతుంది. మనకిష్టమైన మాట మాట్లాడితే ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోం. ఇప్పుడు 2 మార్లు దావీదుకి ఆ స్వరము వినబడిన అనుభవం కనబడుతుంది. మనుషుల బలము, వీళ్ళు వాగ్దానం చేస్తారు, కానీ దేవుడు వాగ్దానం చేసేవాడు కాదు, మాట విచ్చి తప్పేవాడు కాదు, దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు మాట్లాడతాడు, దేవుడు పనిచేస్తాడు. మనుషులు ఏం చేస్తారు? మాట్లాడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? పనిచేస్తాడు. యెహోషాపాతు, ఈయన ఒక గొప్ప రాజు, యోధా రాజు. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయన పరిపాలన చేయించున్నాడు. అనుకోకుండా ఒకరోజు ఎన్నడూ ఊహించని ఒక బాధాకరమైన వార్త యెహోషాపాతు విన్నాడు. ఏమిటి అంటే, 3 దేశాలపు రాజులు యోధా ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ యొక్క లోపరుచుకోవాలని సాధారణంగా మనుషుల బలముతో కానీ జ్ఞానంతో కానీ ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా వారి చేతిలో వీరికి ఏముందంటే ఓటమి అనేది కనపడుతుంది.
ఇక శత్రువు చేతులు మేము చిక్కిపోయామో, పరాజయం అనేది మాకు ఎదురుగా కనపడుతుంది. ఇక మీదట మా నిర్ణయాలు కాదు, మా బలము కాదు, మేము ఇక వారికి బానిసలమో అని వారిలో దుఃఖం అనేది ఎక్కువగా వచ్చి కనపడుతుంది. మానవ మేధస్సుతో చూస్తే ఖచ్చితంగా యుద్ధములు విజయం ఎవరిదంటే అవతలి పక్షపు వారిది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, ఇక్కడ యెహోషాపాతు ఇతడు యోధా దేశానికి రాజు, కానీ ఇతడు ఏమయ్యాడు? భయపడిన వాడిగా కనపడుతున్నాడు. అనుభవం ఉన్న నాయకుడే కానీ భయపడుతున్నాడు. ఒక రాజే అయినా భయపడుచున్న వాడిగా ఉన్నాడు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, భయపడడం తప్ప రైటా? చెప్పండి. భయపడడం తప్ప రైటా? దేవుడు ఏమన్నాడంటే, భయపడడం తప్పు కాదు, భయం వచ్చినప్పుడు నన్ను సమీపించకపోవడం తప్పు అంటున్నాడు. నీకు భయం వచ్చినప్పుడు ఎవరు సమీపించమంటున్నాడు? అలా దేవుని సమీపించకపోతే అది తప్పు. ఇప్పుడు యెహోషాపాతు రాజు భయపడ్డాడు. భయపడినప్పుడు ఎవరిని సమీపిస్తున్నాడు? దేవుని సమీపిస్తున్నాడు. అతడు చేసిన మొదటి పని ఏమిటంటే, అతడు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చాడు. యెహోవాని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. ఇదిగో శత్రు దేశాల రాజులు వస్తున్నారు, ఇంతమంది యుద్ధ సైనికులు ఉన్నారు, మన సైన్యం ఎంత, మన బలగం ఎంత, మన ఆయుధాల సంపత్తి ఎంత, మన యొక్క సామర్థ్యం ఎంత అని లెక్కలు వేయడం లేదు యెహోషాపాతు. ముఖ్యమైన నాయకులు పిలిపించి ఆలోచన చేయడం లేదు. వారందరినీ పిలిచాడు. దేనికో తెలుసా? ఇదిగో లెక్కలు వేసుకుందాం రమ్మంటలేదు. అందరూ కలిసి దేవుని సన్నిధానంలోకి రండి అంటున్నాడు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం అంటున్నాడు. అందరూ కలిసి ఉపవాసం చేద్దాం అంటున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నిజమైన విశ్వాసము ఎప్పుడు బయటపడుతుందంటే, సంక్షోభం వచ్చినప్పుడే, ఒక అగ్ని వంటి పరీక్ష వచ్చినప్పుడే నీలోని నిజమైన విశ్వాసం బయటపడుతుంది. యెహోషాపాతు జీవితంలో 3 దేశాల రాజులు వచ్చినప్పుడు యుద్ధాన్ని, సైనికులు లెక్క పెట్టుకున్నాడా? ఆయుధాలను లెక్క పెట్టుకున్నాడా? బలాన్ని చూసుకున్నాడా? లేదే. దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క సన్నిధానాన్ని అతడు ఆశ్రయిస్తున్న వాడుగా ఉన్నాడు. ఇతడు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 12వ వచనంలో అతడు ప్రార్థన చేయుచున్న వాడుగా ఉన్నాడు. అయ్యా, మాకు బలం లేదు, మాకు ఏం చేయాలో తెలియదు అని అతడు తన యొక్క బలహీనతను దేవుని ఎదుట చెప్పేశాడు. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకుంటున్న వాడుగా ఉన్నాడు. 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. మొదటి మాట, ఏమి చేయుటకును మాకు తోచదు. రెండవ మాట, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన. అయ్యా, ఇదిగో మాకు శక్తి చాలదంటే మాకు బలము లేదు, మేము సైన్యాన్ని నమ్మలేదు, ఆయుధాలు నమ్మలేదు, మాకు బలము లేదయ్యా అని మొదటి మాట ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. రెండోది, ఏమి చేయాలో మాకు తోచడం లేదు అంటున్నాడు. అంటే అయ్యా, ఇది మా జ్ఞానానికి మించినది. ఈ విషయంలో నీవే జోక్యం చేసుకోవాలి. ఈ విషయంలో ఏం చేయాలో మాకు తోచడం. 3, నీవే మాకు దిక్కు. అయ్యా, పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నాయి, మేము మనుషుల మీద ఆధారపడలేదయ్యా, నీ మీద ఆధారపడుతున్నామయ్యా అని యెహోషాపాతు 3 అనుభవాలు చేశాడు. 3 మాటలు చెప్పాడు ప్రార్థనలో. మాకు బలము లేదు, ఏమి చేయాలో తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. నిజముగా సంక్షోభం వచ్చినప్పుడు నీ ప్రార్థన ఎలాగుంది? దేవుని ఎదుటకు వచ్చి నువ్వు ఇంకా ఫిర్యాదులు చేస్తున్నావా? నీ బలహీనతలు తట్టు కాకుండా దేవుని బలం తట్టు చూస్తున్నావా? నీవే మాకు దిక్కు అని దేవుని యొక్క బలం తట్టు చూచిన వాడుగా ఉన్నా. దేవుడు అద్భుత రీతిగా
ఆ యొక్క జనాంగం విషయంలో, తను ప్రేమించిన జనాంగం విషయంలో జోక్యం చేసుకున్న వాడుగా ఉన్నాడు. అలా జోక్యం చేసుకోవటం వలన ఇప్పుడు వారిలో వారే శత్రు సమూహం అంటే గందరగోళం పుట్టించారంట. తమలో తామే వారు ఏం చేసుకున్నారంటే పొడుచుకొని చనిపోయిన వారుగా కనబడుతున్నారు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఈరోజు నిజముగా నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు సొమ్మసిల్లిపోయావు, నువ్వు బలహీనుడిగా కనబడుచున్నావు. అయితే మన నిజమైన బలము ఎవరు చెప్పండి? మన నిజమైన బలం ఎవరు? మన జ్ఞానమా, మన అనుభవమా, లేకపోతే మన డబ్బా? మన నిజమైన బలము మనం ఆరాధించున్న దేవుడై ఉన్నాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఈరోజు మన బలం ఏమిటి చెప్పండి? ప్రార్థన, స్తుతి. యెహోషాపాతు ఏం చేశాడు? మీరందరూ రండి, దేవుని దగ్గర యోచించేద్దాం రండి అని అందరినీ మందిరములు ఏకీభవించేలా చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు, స్తుతి చేస్తున్న వాడుగా ఉన్నాడు. మరి దేవుని బలమేమో విజయాన్ని ఇచ్చింది, మన బలమేమో ప్రార్థనలో ఉంది, స్తుతి చేయడంలో ఉంది. స్తుతి చేయటం వలన శ్రమలు ఏమవుతాయి అంటండి? మొక్కలు అవుతాయి. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమా. ఈ ప్రార్థనలో ఏముందంటే ప్రార్థన వలనే విజయము. ప్రార్థన వలన ఏముంది? విజయం ఉంది. ఈరోజు నీ జీవితంలో అపోస్తులైన పౌలు శీలలు ప్రార్థన, స్తుతి రెండూ ఉన్నాయి వారి జీవితంలో. ఈ రెండు ఏం చేసినాయి అంటే బంధకాల మధ్యలోనే వారు ప్రార్థన చేశారు, స్తుతించారు. ఇప్పుడు ఆ బంధకాలు ఏమైపోయినాయి అంటే సంకెళ్ళు ఊడిపోయినాయి, చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, జైలు గోడలు తెరుచుకున్నాయి. హల్లెలూయా. వారి దగ్గర ఏముందంటే ఆయుధాలు లేవు, వారి దగ్గర సైన్యం లేదు. వారి దగ్గర ఏముందంటే అయ్యా సాతాను మనల్ని శారీరకంగా బంధించాడు, మా నోటిని బంధించలేదు, మా ప్రార్థన బంధించలేదు, మా స్తుతిని బంధించలేదు అని ప్రార్థన, స్తుతి రెండూ కలిపి చేశారటండి. అక్కడ దేవుని యొక్క నామము ప్రత్యక్షమయ్యి దేవుని యొక్క విజయం వారి కనులారా చూచారట. హల్లెలూయా. హల్లెలూయా. సమస్య పెద్దదైతే మన జీవితంలో మనుషుల మీద ఆధారపడడం కాదు, మనం ఎవరి మీద ఆధారపడాలటండి? దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. దేవుడు బలహీనులుగా ఉన్న వారి పక్షంగా తన శక్తిని చూపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఒక తండ్రి, ఈ తండ్రి కుమారు నిమిత్తం, తల్లి చనిపోయిందేమో, కుమారుని చాలా గారాబంగా పెంచుకుంటున్నవాడుగా ఉన్నాడు. మరి ఆర్థికంగా పెద్దగా స్థిరపడిన కుటుంబం అయితే కాదు. ప్రతిరోజు కాయ కష్టం చేసుకొచ్చి కుమారుని పోషించుకుంటూ కుమారుని లోకంగా భావిస్తూ బ్రతుకుతున్న తండ్రి. అలా బ్రతికే క్రమంలో ఆ రోజు కష్టం ఎక్కువైపోయింది అనుకుంటా. అతడి చేతులంతా కూడా గాయాలతో నింపబడ్డాయి. ఆ గాయాలు సాయంత్రానికి వచ్చేపాటికి ఒళ్ళు నొప్పులు, జ్వరంతో వచ్చేసాయి. ఇంటికి వచ్చాడు, గాయాల చేత బాధపడుతున్నాడు, ఒళ్ళంతా హీట్ ఎక్కువైపోయింది, జ్వరం ఎక్కువైపోయింది. కానీ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు, నాన్న ఈరోజు సాయంత్రం పూట స్కూల్లో యాన్యువల్ డే ఉంది నాన్న, నాకు ప్రైజ్ ఇస్తానన్నారు నాన్న, తల్లిదండ్రులుగా తీసుకురమ్మన్నారు నాన్న అని ఆ కుమారుడు అన్నాడు. బయటికి వెళ్ళలేననిపిస్తుంది, శక్తి లేదనిపిస్తుంది. కానీ కుమారుడు ప్రేమగా అడిగాడు, వాడికి బహుమానాన్ని ఇస్తానంటున్నారు, బయటికి వెళ్ళే అవకాశం లేదు. కుమారుడు అంటున్నాడు, నాన్న ఈరోజు నన్ను ఎత్తుకుని వెళ్తావా? ఈరోజు నన్ను ఎత్తుకుని వెళతావా? అందరూ అమ్మ నాన్నతో రమ్మన్నారు నాన్న అనేప్పటికీ బాధ అనిపించేసింది. అయ్యో వీడికి తల్లి లేదు, అడక్కడక్క నన్ను ఎత్తుకోమన్నాడు. కానీ అతనికి తెలుసు కుమారుని మోయలేనని, అతను తెలుసు శరీరం సహకరించదని. కానీ అడుగులు వేసుకుంటూ 3 అడుగులు ఆ గుమ్మం దాటి బయటకు వెళ్ళాడు. ఆ కుమారుడు తండ్రి మెడను పట్టుకొని మాట్లాడుతున్నా, నాన్న నువ్వు నన్ను మోయలేకపోయిన బాధలు నన్ను దించాయి, మన ఇద్దరం కలిసి దేవుణ్ణి అడుగుదాం, దేవుడు ఏమన్నా మోస్తాడు. అయితే అప్పుడు దాకా తండ్రి ఏమనుకున్నాడంటే ఇదిగో వీడు నా మీద ఆధారపడ్డాడు, వీడు నేనే మోయాలి, వీడి భారం నేనే భరించాలి అనుకున్నాడు. కానీ తండ్రి గమనించిన గొప్ప విషయం ఏమిటంటే ఇదిగో నా కుమారుడు దేవుని మీద ఆధారపడ్డాడు అని ఆ క్షణమే ఆ రోడ్డు మీద చలితో వణుకుచున్న దేహంతో, మంటలు మండుతున్న జ్వరంతో ఆ తండ్రి మోకరించి ప్రార్థన చేశాడు, అయ్యా నా శక్తి ఇదే, ఇప్పుడు వరకు నా కొడుక్కి నేనే ఆధారం అనుకున్నా, నా కొడుక్కి నేనే బలం అనుకున్నా, కానీ నా బలం సరిపోవడం లేదయ్యా. ఈరోజు నా బలం నా బిడ్డను ముందుకు తీసుకెళ్ళనీయడం లేదయ్యా, నా బలానికి మించిన బలం ప్రభా నీవే చేయాలి ప్రభా అని ఆ కుమారుడు నిమిత్తము తండ్రి కన్నీటితో ప్రార్థన చేసి కళ్ళు తెచ్చి నిలబడ్డాడటండి. కుమారుడు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించాడు. అనుకోకుండా ఒక ఆటో వచ్చి వారి ఎదుట ఆగింది. డబ్బులు లేవు,
కానీ కుమారుడు ఆటోవాడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆటోవాడు అర్థం చేసుకున్నాడు, మీరు మాకు ఏ సొమ్ము ఇవ్వద్దు, నేను నా కుమార్తె నిమిత్తము అదే స్కూల్కి వెళుతున్నాను, మా భార్య ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఏ సొమ్ము ఇవ్వద్దు అని ఉచితంగానే ఆ స్కూల్కి తీసుకెళ్ళిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము నిజముగా ఏమనుకుంటున్నామంటే, ఈరోజు చాలామంది కుటుంబాలు ఇదే అనుభవము, నా కుటుంబానికి నేనే ఆధారము, నా కుటుంబాన్ని నేను లేకపోతే ఏమీ చేయలేదు అని అనుకుంటాం. కొంతమంది చాలామంది నా మీద ఆశ పెట్టుకున్నారు, నా మీద ఆశ పెట్టుకున్నారు. అయితే దేవుడు అంటున్న మాట, ఈ తండ్రి అంటున్న మాట ఇది, నా కొడుక్కి నేనే ఆధారం, నా కొడుక్కి నేనే బలం, నా కొడుక్కి నేనే బలం అనుకున్నాడు. కానీ అదే తండ్రి మోకరించి ఏమని ప్రార్థన చేశాడు, అయ్యా ఇది నా బలానికి మించిన పని అయ్యా, ఇక నీ బలమేనయ్యా చేయవలసిందని ఏ విధంగా అయితే తండ్రి అనుకున్న వాడుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు అనుకుంటున్నావు, నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో, నేను లేకపోతే నా కుటుంబం ఎట్లా పోషించబడుతుందో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ భారం కూడా దేవుని మీద వేయగలిగితే నిన్నును నీ కుటుంబాన్ని దేవుడే మోయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అనుభవము, ఆయన బలహీనులను బలపరచువాడు అంటున్నా. మన బలము కొంచెమే, కానీ దేవుని బలము ఎక్కువ. మన బలానికి మించిన పనులు దేవుని బలమే చేయవలసింది. శక్తిహీనులకు ఆయన, సొమ్మసిలిన వారికి ఆయన ఏమి ఇచ్చాడంటండి, బలమిచ్చువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే. ఇంకొంచెం మనము లోతుగా వెళదాము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యెషయా రాసిన గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును. ఇదిగో చంకనెత్తుబడి నేను ఎత్తుకున్నాను, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వేదో నీ కుటుంబాన్ని భారం మోయాలనుకుంటున్నావు, నీ మీద కుటుంబం ఆధారపడింది అనుకుంటున్నావు, కానీ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడే మోయునుగాక. హల్లెలూయా. ఇక 3, చివరిగా దేవుడు బలహీనులను బలవంతులుగా మార్చువాడై ఉన్నాడు. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము, దేవుడు సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. 3 విషయాలు ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మొదటి విషయము ఏమిటంటే, దేవుడు మన ప్రతి ఒక్క అలసటను చూస్తున్నాడు, ప్రతి బాధను చూస్తున్నాడు, ప్రతి కన్నీటిని ఆయన చూచుచున్నవాడు, దాటిపోయే దేవుడు మాత్రము కాదు. 2, మన బలము దేవునిది. మన బలము ఎవరి బలం అండి? ఇదిగో నా బలమే నిన్ను బలపరిచితాను. మనము ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద. ఎప్పుడైతే మన బలము దేవునిది అవుతుందో, దేవుడు అంటున్నాడు, దేవుడు బలహీనులు ఏం చేస్తారంటండి, మరలా ఇప్పుడు 40:29 చదువుకుందాం. సొమ్మసిల వారికి బలమిచ్చువాడు ఆయనే. సమాజం ఏముంటుంది, ఇక నీ వల్ల ఏమీ కాదు, నీవు బలహీనుడివి, ఇక నీకు భవిష్యత్తు లేదు, నీకిక భవిష్యత్తు లేదు. ఎక్కడైతే సమాజం నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతుందో అక్కడే దేవుడు తన బాహుబలము చేత నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. బలహీనులను ఏం చేస్తాడంటే బలపరచువాడై అంటాడు, బలవంతులుగా మార్చువాడై ఉంటాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు. చూడండి ఎంత చక్కగా దేవుడు బలహీనులను ఎందుకు అనుకుంటున్నాడు. చూడండి, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది అనుకుంటారు, అమ్మో వీడింత ప్రయోజకుడు అయ్యాడేంట్రా, వీడింత గొప్పవాడయ్యాడేంట్రా అంటే, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? లోకంలో వేరే వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒకనొక సమయంలో నీ కుటుంబము మనుషులు చులకనగా ఉందేమో, నీ కుటుంబంలో ఉన్న కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని ఘర్షణలు, కొన్ని అలవాట్లు సమాజంలో చాలా హీనంగా ఉందేమో. కానీ జ్ఞానులైన వారు నీ గురించి అప్పటి నుంచి అట్లాగే మాట్లాడుకుంటున్నారు, ఈ కుటుంబం ఇంతే అని. కానీ అటువంటి జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి అదే జ్ఞానులైన దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించలేదా?
అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు సమాజం నేను ఇట్లా చేస్తుందేమో, ఇట్లా చూస్తుందేమో, రేపొద్దున వారి ఎదుట వారు సిగ్గుపడినట్లుగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. బలహీనులకు ఆయన బలమిచ్చువాడు. ఇక్కడ ఇర్మీయా అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడని, నేను చిన్నవాడిని, నేను బలహీనుడిని, ఇది నా వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇతడు ఒక ప్రవక్త కొడుకు, అతని తండ్రి ఒక ప్రవక్త, ఆ ప్రవక్త కొడుకు ప్రవక్త అవ్వాలి. ఎంత ప్లాట్ఫామ్ ఉన్నా కూడా ఇర్మీయా అంటున్నాడు, ఇది నా వల్ల కాదు, నేను చిన్నవాడిని. దేవుడు అంటున్న మాట, దేవుడు వాడుకోవాలనుకుంటే చిన్నవాడా పెద్దవాడని చూడు, అనుభవం లేనివాడని చూడు. ఎందుకంటే దేవుడు వాడుకోవాలంటే ఆయన పిలుపు ఏం చేస్తుందంటే గనులైన వారు ఎదుట నిన్ను నిలబెట్టేలా చేస్తుంది. హల్లెలూయా. అక్కడ యుద్ధం కలిగిన అనుభవం కలిగిన వారు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు. కానీ దేవుని యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే దావీదును గొలియాతు ఎదుట నిలబెట్టలేదా? చిన్నవాడా అనుభవం కలిగిన వాడని చూడ్డు. దేవుడు నీ యొక్క తలాంతును చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. అతడు నోటి మాంద్యం కలిగిన వాడై ఉండవచ్చు, అతడు చిన్నవాడై ఉండవచ్చు, అతడు అనుభవం లేని వాడై ఉండవచ్చు. కానీ ఇర్మీయా హృదయంలో లోతైన అనుభవాలను దేవుడు చూస్తున్నవాడు. హృదయాంతరంగాల్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. హృదయాంతరంగాలను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఏమంటున్న మాట, అయ్యా ఇదిగో నా పిలుపుకు నీ వయస్సు అడ్డం కాదు, నా పిలుపుకు నీ అనుభవం అడ్డం కాదు, నువ్వు చిన్నవాడవైనా నీ మాటలు లేకపోయినా ఇదిగో నేను నీ నోటికి బోరగా ఉంటాను. నేను ఎవరితో ఏది మాట్లాడమంటానో అది నువ్వు మాట్లాడు అని దేవుడు ఇర్మీయాను, బలహీనుడైన ఇర్మీయాని బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇర్మీయా నేను మాట్లాడలేను అన్నాడో, కానీ అదే ఇర్మీయాతో రాజులు ఎదుట దేవుడు మాట్లాడించేలా చేశాడు. హల్లెలూయా. సమాజంలో ప్రజల యొక్క లోపాలను పాపాలను ఎత్తి చూపేలాగా, వారిని హెచ్చరించినట్లుగా, దేవుని వైపు తిప్పినట్లుగా, రాబో శ్రమను ఉగ్రతను వారి ఎదుట ఎటువంటి భయం లేకోకుండా ప్రకటించినట్లుగా ఒక మండే ప్రవక్తగా దేవుడు ఇర్మీయాను నిలబెట్టాడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు కుమ్మరికి ఇంటికి వెళ్ళు అని ఇర్మీయాను బలపరిచిన దేవుడు అనుభవాల ద్వారా అక్కడున్న జనాంగాన్ని ఒక మండే ప్రవక్త ద్వారా అనేక మంది ఇర్మీయాని బైబిల్ గ్రంథం ఏముంటుందంటే విలపించు ప్రవక్త. ఏ ప్రవక్త అంటండి ఈయన? విలపించు ప్రవక్త. విలాప వాక్యాలు రాసింది ఆయనే, విలాప వాక్యాలు రాసింది ఆయనే. ఈ విలపించు ప్రవక్త నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అన్నాడే, చిన్నవాడిని అన్నాడే, అనుభవం లేని వాడిని అన్నాడే. కానీ దేవుని యొక్క పిలుపు ఏం చేస్తుందంటే సమాజం నశించిపోకోకుండా విలపించే ప్రవక్తగా, ఒక అగ్ని వంటి ఆత్మ కలిగిన ప్రవక్తగా ఆ సమాజంలో దేవుడు అతను నిలబెట్టింది. హల్లెలూయా. బలహీనుడే కానీ ఆ బలహీనుడే సమాజం నిమిత్తము నోరు తెరిచి హెచ్చరిస్తున్నాడు. రాజుల ఎదుట నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, ప్రజల ఎదుట నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత గురించి, దేవుని యొక్క తీర్పు గురించి, దేవుని యొక్క కృప గురించి. ఎన్నైన వారి పశ్చాత్తాపంతో వారు దేవుని తట్టు తిరిగి వారి పాపాన్ని శుద్ధి చేసుకున్న వారికి ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల మధ్య బలహీనుడిగాను ఉంటున్నావో, చిన్నవాడు అంటున్నారో, దేవుని యొక్క పిలుపుకి నీ వయసు అడ్డం కాకుండానుగాక, నీ అనుభవం అడ్డం కాకుండానుగాక. ఆయన పిలిపే నీకు గొప్ప వరమో. కాబట్టి ఆ పిలుపుని బట్టి నువ్వు ముందుకెళ్ళినట్లయితే దేవుడి నోటికి ఆయన బోర అయ్యుండునుగాక. హల్లెలూయా. ఇర్మీయా బలహీనుడే, కానీ బలహీనుడైన ఇర్మీయా దేవుడు వాడుకోలేదా? ఆ మట్టి పాత్రలు ఉంటాయి కదా, కొబ్బరి చెప్ప అంతా, అది చీకట్లో వాడి అది చీకట్లో ఒక గదిలో మూలన వేయబడింది. ఇక అందరూ పనికిరాదు అనుకున్నారు. పనికిరాదు. ఒకరోజు కరెంటు పోయినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఏం చేసిందంటే ఆ చీకట్లో ఉన్న ఆ మట్టి పాత్రను తీసుకొచ్చి దాంట్లో ఒత్తిపెట్టి నూనె పోసి అగ్గిపొల వెలిగింగానే ఆ గదిలో ఉన్న చీకటినంతా కూడా పారదోలింది. ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏమిటంటే అది పనికిరాదు అనుకున్నారు. పాత్ర మారలేదు, కానీ ఇక్కడ ఏం మారిందంటే అందుట్లో నూనె. ఆ నూనె ఏం చేసిందంటే ఆ ఒత్తికి వెలిగించింది. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా మనం ఒక పాత్రమే.
సమాజం అనుకుంటుంది ఇది పనికిరాని పాత్ర అని. కానీ అందుట్లో వేయబడిన నూనె ఏం చేస్తుందంటే ఒక వెలుగును ఇస్తుంది. అట్లాగే దేవుడిచ్చిన శక్తి మనలో ఆత్మశక్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఆత్మ బలం ఇస్తుంది. ఈ ఆత్మ బలం ఏం చేస్తుందంటే రాజుల ఎదుట నిలబడి మాట్లాడేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్న మాట, ఇదిగో నీ బలహీనతలో నా బలమే కదా నిన్ను 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అంటున్న వాడుగా ఉన్నాడు. ఆయన చేతుల్లో మన జీవితం పెట్టినట్లయితే ఆయన ఏం చేస్తాడు? మన పక్షంగా కార్యము చేయవాడిగా ఉంటాడు. కార్యము చేయవాడిగా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగ్గు చేస్తున్నాను. ఇక్కడ ఒక సహోదరి చిన్ననాటి కాలంలోనే మరి వృద్ధాప్యంలో ఆ పుట్టుకలో వచ్చిన కొన్ని బలహీనతలు, ఆ బలహీనతలు ఆ బిడ్డ చిన్ననాటి నుంచే మంచం మీద పడిపోయేలా చేశాయి. ఎన్నో సూదులు, ఎన్నో వైర్లు, ఎన్నో వైద్యము డాక్టర్లు జరిగిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. ఆ బిడ్డ అన్నీ చచ్చుబడిపోయి ఉన్నాయి. ఒక నోటు మాత్రం పనిచేస్తుంది. ఆ బిడ్డ మాట్లాడే ప్రతి మాట తల్లిదండ్రుల యొక్క గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటున్నాయి. ఆ తల్లిదండ్రుల యొక్క గుండెల్లో గాయం చేస్తూ ఉన్నాయి. ఎంత పని చేసినా ఒకరోజు ఆ బిడ్డ అంటున్న మాట, నానా నేను ఈ మంచానికే పుట్టానా, నానా ఇక ఎల్లకాలం ఈ మంచం మీద ఉండాల్సిందేనంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ తల్లి అంటున్న మాట, అక్కడికక్కడే పక్కకు తిరిగి మోకరించి, అయ్యా నా కూతురిని బాగు చేయకపోయినా బదలేదు, కానీ దాని మనసులో ఉన్న ఈ వేదన తీసివే ప్రభా అని కన్నీటితో ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. వైద్యం జరిగిస్తూ ఉన్నారు. కానీ డాక్టర్ గారు ఒకరోజు వచ్చి అంటున్నారు, సమయమో లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ కుమార్తె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, అమ్మా నేను నిన్ను రక్షించుకోలేకపోతున్నాను అని బాధతో ఆ కుమార్తెతో తండ్రి మాట్లాడుతున్నాడు. వెంటనే జ్ఞానం కలిగిన ఆ కుమార్తె అంటున్న మాట, నాన్న నువ్వు నన్ను రక్షించలేకపోతున్నావు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నది చాలు, నేను ఇక్కడ చనిపోయినా కూడా నేను ప్రభువులో బలంగా లేస్తానని చెప్పింది. హల్లెలూయా. దేవుని దగ్గర నేను బలంగా లేస్తానని చెప్పింది. హల్లెలూయా. చాలా రోజులు గడిచిపోయాయి. బిడ్డ జ్ఞాపకాలు, బిడ్డ యొక్క ఆలోచనలు ఇంట్లోనే తిరుగుచూ ఉన్నాయి. అయినా కూడా ఆ తండ్రి బలహీనుడిగానే ఉన్నాడు. ఆ కుటుంబం బలహీనుడిగానే ఉంది. కానీ ఒకరోజు తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట దేవుని ద్వారా బలపరచబడింది. ఇదిగో ఆ తండ్రి అంటున్న మాట, నా బిడ్డ చనిపోలేదు, నా బిడ్డ చనిపోయి నన్ను బ్రతికించింది. ఆమె వెళుతూ ఏముందో తెలుసా? ఇదిగో నేను ఇక్కడ చనిపోయినా అక్కడ నేను బలంగా లేస్తానంది. నా బిడ్డ చనిపోయిన, నా బిడ్డ విశ్వాసం చనిపోలేదని ఆ తండ్రి గుర్తించాడు. హల్లెలూయా. ఈరోజు అదే విశ్వాసం ఆ తండ్రిలోకి వచ్చింది. ఈరోజు అనేక మంది ఆ కుటుంబాన్ని చూస్తూ ప్రేరణ పొందుతూ ఉన్న వారుగా ఉన్నారు. బలహీనులే ఈ కుటుంబం, కానీ ఆ బలహీనులైన ఆ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టలేదా? సొమ్మసిల్లిన వారికి దేవుడు ఏమి ఇచ్చేవాడై ఉన్నాడు? బలమిచ్చేవాడై ఉన్నాడు. మూడు విషయాలు. మొదటి మాట చెప్పండి. అలసిపోయిన వారిని, కన్నీరు కలిగిన వారిని, వేదనతో నిండిన వారిని, సొమ్మసిల్లిన వారిని దేవుడు చూచువాడై ఉన్నాడు. నువ్వు ఆఖరిలో కూర్చున్నా కూడా నీ వేదన ఎవరు గమనించకపోయినా సరే, నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నా కూడా నీ హృదయంలో ఉన్న వేదన ఆయన గమనించువాడై ఉన్నాడు. దేవుడు బలవంతులను బలపరచడానికి రాలేదు, కానీ సొమ్మసిల్లిన వారిని బలపరచడానికి వచ్చినవాడు. 2, మన బలము ఎవరు? దేవుడు. ఒక స్థాయి వరకు డబ్బు పనిచేస్తుంది, ఒక స్థాయి వరకు అనుభవం పనిచేస్తుంది, ఒక స్థాయి వరకు ఆ యొక్క బలగం పనిచేస్తుంది. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత ఇవేమీ పనిచేయవు. మన బలం ఏమిటంటే ప్రార్థన, మన బలం ఏమిటంటే స్తుతి. ఎవరి జీవితంలో అయితే ఈ ప్రార్థన ఈ స్తుతి ఉంటుందో వారి జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. 3, బలహీనులు దేవుడు ఏం చేస్తాడు? బలపరచువాడై ఉంటాడు. ఆ రోజు దేవుడు హన్నాను బలపరిచిన వాడుగా ఉన్నాడు, హగర్ను బలపరిచిన వాడుగా ఉన్నాడు, ఇర్మియాను బలపరిచిన వాడుగా ఉన్నాడు, ఆ యొక్క మోషేను బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు అనేకమైన కుటుంబాల్లో తల్లిదండ్రులను కూడా బలపరుస్తున్న వాడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్న ఈ భారం నా మీదే ఉంది, అనేక మంది బిడ్డలు నా మీద ఆధారపడ్డారు, కుటుంబం నా మీద ఆధారపడింది అనుకుంటున్నావు. కానీ నువ్వు మోగిలేని భారాన్ని కూడా ఎవరు మోస్తారు తెలుసా? దేవుడు మోస్తాడు. కాబట్టి నీ భారం ఎవరి మీద వేయాలి?
దేవుని మీద వేసినట్లయితే మనందరి భారాన్ని దేవుడు మోయునుగాక. సొమ్మసిలిన వారికి దేవుడు శక్తినిచ్చునుగాక, బలమునిచ్చునుగాక. దేవుడు కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించునుగాక.